హెల్త్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు పెన్మత్స విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష. వారి ప్రశ్న, కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాస్తవంగా 2300 పడకల అవసరం ఉండగా కేవలం 1050 పడకలు మాత్రమే మంజూరు చేసిన విషయం వాస్తవమేనా అని అడిగారు వారు. అయితే గౌరవ సభ్యులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే 1998 నాటికి మంజూరైన పడకలు 1057 ఉండగా ఆ తర్వాత 505 పడకలను వివిధ సూపర్ స్పెషాలిటీలకు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నాటికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొత్తం మంజూరైన పడకలు 1062 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వారు సరిపడా పడకలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగారు. అయితే శాంక్షన్డ్ స్ట్రెంత్ 1562 ఉండగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ 2000 ఉన్నాయి అధ్యక్ష. అందుకే ఇన్పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా అదనపు పడకలు కూడా అందించబడుతున్నాయి అధ్యక్ష. అయితే వారు రోజుకు 2300 మంది పేషెంట్స్ వస్తున్నారనే విషయం అడిగారు. అయితే సగటున ప్రతిరోజు 1464 ఇన్పేషెంట్లకు వైద్య సేవలు అక్కడ అందించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న బెడ్లు అయితే ఉన్నాయో అవి డిమాండ్కి సరిపడా ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎంఎన్సీ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో స్టాఫ్ నర్సులు లేరన్న విషయం ప్రభుత్వ దృష్టికి తేవడం వచ్చిందా అని అడిగారు. అయితే కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. అయితే కొన్ని నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత ఉందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని వారు అడిగారు. కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో జనరల్ డ్యూటీ అటెండెంట్లు అందుబాటులో ఉన్నారు. అయితే అదనంగా పారిశుద్ధ్యం, భద్రత, పెస్ట్ వీటి కింద అవుట్సోర్సింగ్ కింద లినెన్ నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా అదనపు కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత అదనపు క్యాజువాలిటీ బ్లాక్ను ఏర్పాటు చేయడానికి మరియు గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులను పక్కపక్కనే ఉంచడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా ప్రతిపాదన ఉందా అని వారు అడిగారు. 600 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఉంది. ఇది గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులు ఒకే బ్లాక్లో ఉండేలా చేస్తుంది అధ్యక్ష. రాజు గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే అధ్యక్ష, కేజీహెచ్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎక్కడ కొరత కూడా ఉన్నట్లేదు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే నిబంధనల ప్రకారము తగిన సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారంటున్నారు అధ్యక్ష. కానీ నిబంధనలు ఎప్పుడు అధ్యక్ష? నిబంధనలు కృష్ణబాబు గారు కూడా వింటే బాగుంటుంది సార్ దయచేసి. అధ్యక్ష, ఈ కేజీహెచ్ అనేది 1845 సంవత్సరంలో స్థాపించబడింది అధ్యక్ష. సుమారు 169 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. చాలా ఉత్తరాంధ్రకే కాకుండా అన్ని చోట్ల నుంచి కేజీహెచ్కి పేషెంట్స్ వస్తారు అధ్యక్ష. అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ ఎందుకంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ వెళ్ళలేదు అధ్యక్ష పాత గవర్నమెంట్లో. కాబట్టి కేజీహెచ్ పైన విపరీతమైన తాకిడి ఉంది అధ్యక్ష. తాకిడికి సరిపడి పేషెంట్స్కి సర్వ్ చేయడానికి నర్సింగ్ స్టాఫ్ లేరు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. శాంక్షన్డ్ బెడ్స్ వేరు, ప్రాక్టికల్గా ఉన్న బెడ్స్ వేరు అధ్యక్ష. సుమారు 2000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ శాంక్షన్ మాత్రము అంతకుముందు 1057 బెడ్సే శాంక్షన్ అధ్యక్ష. తర్వాత ఇంకొక 500 బెడ్స్ శాంక్షన్ చేశారని చెప్పారు. కానీ 500 బెడ్స్కి సరిపడి స్టాఫ్ని, నర్సింగ్ స్టాఫ్ని, అటెండెంట్స్ని నియమించారా లేదా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అందరికీ తెలుసు అధ్యక్ష, వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరికీ తెలుసు చాలా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యుల్ని దీన్ని ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్ష, నర్సింగ్ స్టాఫ్ షార్టేజీ ఆల్మోస్ట్ పాత ఇదివరకు శాంక్షన్ అయితే 712 అధ్యక్ష. కానీ అవైలబుల్ మాత్రం 616 మంది ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు సుమారు షార్ట్ ఫాల్, దాంట్లోనే షార్ట్ ఫాల్ 96 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే బెడ్స్కి కనీసం మినిమం సౌకర్యం ప్రపోర్షనేట్గా వేసుకున్నా 422 మంది ఈ నర్సింగ్ స్టాఫ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి అనేది ఉద్దేశం అధ్యక్ష.
అదొకటే కాకుండా అధ్యక్ష, ఈ అటెండెన్స్ ఎవరన్నా పేషెంట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ కానీ ఎక్స్రేకి కానీ వెళ్ళాలంటే పేషెంట్స్ తాలూకా బంధువులే తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష. బంధువులే ట్రాన్స్పోర్ట్ చేసి నానా ఇబ్బందులు పడుతూ వారు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే ఎక్స్రేలు తీయించుకునే వ్యవహారం ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, కొంచెం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. అట్లాగే ఈ ఓపీ అధ్యక్ష, దయచేసి ఒక్కసారి తమ సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఓపీ సూపర్ స్పెషాలిటీలో ఓపీ కేవలం 3 రోజులే ఉంటుంది అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, న్యూరాలజీ ఉందనుకోండి అధ్యక్ష, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులే. అంటే మన న్యూరోకి ఏది సంబంధం వచ్చినా సోమవారం వస్తే మళ్ళీ ట్యూస్డే వరకు వెయిట్ చేయాలి అధ్యక్ష. అట్లాగే డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా డిఫరెంట్ 3 రోజులే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను గౌరవ మంత్రివర్యుల్ని కనీసం 6 రోజులు కూడా ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే ఓపీ, జనరల్ ఓపీ అయితే అధ్యక్ష 8 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది అధ్యక్ష. దాన్ని 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పెంచితే అందరికీ ఉపయోగం ఉంటుందనేది ఒక ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డ్రగ్స్ కూడా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దీన్ని ఒకవేళ కాస్ట్ ఎక్కువైతే దాన్ని జనరిక్ మెడిసిన్స్ తోటి రీప్లేస్ చేయవలసిన అవసరం ఉందనేది తమ ద్వారా మంత్రివర్యులకి నేను తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, 26 మంది డాక్టర్స్ని పాడేరుకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష 6th May 2024లో. అంటే పాడేరులో హాస్పిటల్ మెడికల్ కాలేజ్ గురించి అని చెప్పి వారిని ట్రాన్స్ఫర్ చేశారు. దాని మలాన ఇక్కడ కేజీహెచ్లో కూడా సఫిషియెంట్ డాక్టర్స్ లేని మాట వాస్తవం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా రేపొద్దుట పీజీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ కూడా నామ్స్ ప్రకారము డాక్టర్స్ లేని మూలాన ఆ అడ్మిషన్ సీట్స్ కూడా పోయే అవకాశం ఉందండి. ఇది కూడా గౌరవ మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని వారిని తొందరగా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఒక్క నిమిషం, ఎంఆర్ఐ స్కాన్ గురించి కనుక వెళ్తే అధ్యక్ష కనీసం 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుందండి. ఇది కూడా తమరు మంత్రివర్యుల్ని సూచించి మంత్రివర్యులకి ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకొచ్చి ఏదో విధంగా కేజీహెచ్ని బాగు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. పాత ప్రభుత్వం ఏం చేయలేదు, అది వేరే విషయం. ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే బాత్రూమ్స్ కూడా పనిచేయవు అధ్యక్ష, టాయిలెట్ పనిచేయవు. ప్లీజ్ అండి, సారీ అదే టైం అధ్యక్ష, గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టుగా కొన్ని వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఎన్ఎంసీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది అక్కడ ఉంది. అది డాక్టర్ సిబ్బంది కానీ, లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ. కొద్దిగా వేకెన్సీస్ ఉన్న ఇదేంటంటే శాంక్షన్ 484 డాక్టర్లు అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 425, 59 వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం. నర్సింగ్ స్టాఫ్ 829 ఉండాల్సి ఉండగా 750 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, 79 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ 391 ఉండాల్సి ఉండగా 292 మంది మాత్రమే ఉన్నారు, 99 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని ప్రస్తుతం అక్కడ నర్సింగ్ స్టాఫ్గా వాడుకుంటున్నాం. వాటిని రాబోయే భవిష్యత్తులో వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అటెండెన్స్ కొరత ఉందని చెప్పారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫై చేసింది. ఆ వేకెన్సీస్ని అది పారామెడికల్ స్టాఫ్ని తొందరలో నియామకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. ఇది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన ఓపీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వారానికి 3 రోజులు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. అక్కడ ఉంటున్న దీని ప్రకారం కొన్ని నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ఎండోక్రైనాలజీ కానీ ఇటువంటి వాటిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారు నియమ నిబంధనల ప్రకారం. కాబట్టి వీళ్ళు 3 రోజులు ఓపీకి సమయం కేటాయించగా మిగతా 3 రోజులు సర్జరీకి కానీ లేదా టీచింగ్ కానీ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఓపీ సమయాన్ని 2 నుంచి 4 దాకా పెంచే అవకాశం గురించి చూడమన్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా పాడేరుకి కొంతమంది 26 డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన విషయం వారు ప్రస్తావించారు. అయితే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఎక్సెస్గా ఉంటున్న వాళ్ళని మాత్రమే పాడేరులో కొత్తగా అది
గిరిజన ప్రాంతం, అక్కడ కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకని ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ట్యూటర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దృష్ట్యా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే ఇద్దరు విశ్వకుమార్ రాజు గారు పైగా రామకృష్ణ బాబు గారు ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు. ఎంఆర్ఐ విషయంలో పీపీపీ మోడల్ వాటిని తీసుకొచ్చి 4 రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే దృష్టికి వచ్చింది. వాటిని సరిచేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యం అవుతోంది అనే విషయం గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అయితే వాటిని కూడా ఆ సర్టిఫికెట్లు ఇచ్చే దివ్యాంగ సర్టిఫికెట్లు తొందరగా ఇచ్చే చేస్తాం. అయితే ఇంకో మాట కూడా అన్నారు, వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యమే, కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. దాంట్లో ఇంత శాతం ఉంటేనే సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ఉంది కాబట్టి దాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.